ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై గ్రాండియర్ అనే పదానికి అర్థం చెప్పిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు ఈయన. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత శంకర్ ఇమేజ్ సగం డ్యామేజ్ అయితే గేమ్ చేంజర్ ఫలితంతో అది పూర్తిగా అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ అడుగుతుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వరుస పరాజయాల తర్వాత ఇంత భారీ మొత్తాన్ని ఆయనపై పెట్టుబడి పెట్టేందుకు ఏ నిర్మాత సాహసం చేస్తున్నారన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. శంకర్ ఎప్పటి నుంచో కలలు కంటున్న ఈ మెగా ప్రాజెక్టు మరేదో కాదు, ప్రముఖ రచయిత వెంకటేశన్ రాసిన చారిత్రక నవల వీరయుగ నాయకన్ వేల్పరి. ఈ నవల ఆధారంగా ఒక విజువల్ వండర్ ను సృష్టించాలని శంకర్ భావిస్తున్నాడు. ఈ కథను కేవలం ఒక సినిమాగా కాకుండా 3 భాగాలుగా తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ కథలోని డెప్త్, ఎమోషన్స్ ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని ఆయన నమ్ముతున్నాడు. టెక్నాలజీ విషయంలో శంకర్ ఎప్పుడూ కాంప్రమైజ్ కాడు. ఈ వేల్పరి ప్రాజెక్టు కోసం హాలీవుడ్ స్థాయి ప్రమాణాలను సెట్ చేయాలని ఆయన టార్గెట్ గా పెట్టుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత సీరియస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ విజువల్ వండర్ అవతార్ సినిమాల్లో ఉపయోగించిన అధునాతన టెక్నాలజీని VFX ను భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేస్తారని శంకర్ చెబుతున్నాడు. సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో నిలబెట్టి తనపై పడిన విమర్శలను సమాధానం చెప్పాలన్న కసి ఆయనలో కనిపిస్తోంది. ఇక ఈ భారీ ప్రాజెక్టు కోసం కాస్టింగ్ కూడా అదే రేంజ్ లో ఉండేలా శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. దక్షిణాది టాప్ హీరోలు చియాన్ విక్రమ్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలను ఈ సినిమాలో భాగం చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇంతటి భారీ తారాగణంతో 3 భాగాలుగా సాగే ఈ సినిమా షూటింగ్ ను జూన్ 2026 నుంచి ప్రారంభించడానికి సన్నాహకాలు జరుపుతున్నారు. అప్పటిలోపు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పక్కా ప్లానింగ్ తో సెట్స్ పైకి వెళ్లాలని శంకర్ యోచిస్తున్నాడు. అయితే కథ, కాస్టింగ్, టెక్నాలజీ అన్ని బాగానే ఉన్న అసలు సమస్యల్లా బడ్జెట్ దగ్గరే వచ్చి ఆడుతోంది. ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం వరుసగా 2 భారీ పరాజయాలు మూటగట్టుకున్న దర్శకుడిని నమ్మి 1000 కోట్లు పెట్టడం అంటే అది మామూలు రిస్క్ కాదు. మరి శంకర్ తన విజన్ తో నిర్మాతలను ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తాడా, లేక ఈ వేల్పరి కలగానే మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా శంకర్ లాంటి క్రియేటర్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.